నేను ఆ కండోమ్స్ పెట్టడం వల్ల ఇంత గొడవ జరుగుతుందని ఊహించలేదు. పెట్టినోడు మీరు 2 3 పెట్టాలి కానీ ఏకంగా ఇంత పెద్ద బాక్స్ పెడతావరా? దీన్ని చూస్తే ఎవరికి మాత్రం భయం లేదు. ఈ ఒక విషయంలోనే కాదులేరా, తనతో అన్ని ప్రాబ్లమ్సే. ఏ విషయంలోనూ నన్ను నమ్మలేదు, అర్థం చేసుకోలేదు. ఈ లేడీసే అంతరా. సారీ మదర్, కొందరు అమ్మాయిలు అంతేరా, అనుమానం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పడతారు. ఒక రకంగా లవ్ ఫెయిల్ అవడం బెటర్లే. ఏ ఇంకొక అమ్మాయిని ప్రేమించుకోవచ్చుగా. చాలే పదండి. చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా, నిన్ను చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా, నిన్ను చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా, తనలోన ప్రేమ పుడుతుందో తను ప్రేమలోన పడుతుందో, అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో, మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో, నిన్ను చూసిన తొలి నిమిషాన నీ మనసుకి తెలుసా ఏమైనా. ముద్దులతో ఏకమయే మైకమిది, ఏ జాతియని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో, సరిహద్దులని కలిపొద్దులని కరిగించని వెచ్చని కోరికలో, ఎంత మధురమో ప్రేమ అన్నది, అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో, మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో, నిన్ను చూసిన తొలి నిమిషాన నీ మనసుకి తెలుసా ఏమైనా, నా మనసుకి తెలుసా ఏమైనా, నిన్ను చూసిన తొలి నిమిషాన. ఎన్నటికీ తీరననే దాహమిది, చెరిసగము పంచుకునే ప్రాయమిది, ఏ రుణమో తీర్చుకునే స్నేహం ఇది, ఇష్టపడి పెంచుకునే భారం ఇది, ఈ చెలిమి నిజం ఈ క్షణము నిజం అణు అణువున మీటిన హాయి నిజం, ఈ వలపు నిజం మై మరపు నిజం ఎడబాటుకి అందని మనం నిజం, కోటి కలలతో కొత్త జీవితం, అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో, మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో, నిన్ను
చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా తనలోన ప్రేమ పుడుతుందో తను ప్రేమలోన పడుతుందో అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో లిఫ్ట్ అడిగింది వచ్చాకొచ్చుగా. రాస్కల్ చూశాడు, పిలవచ్చుగా. నా కార్ ఎక్కడో ఇష్టం లేదేమో. పిలవనప్పుడు వెళ్ళి వీడి కారు ఎక్కడ అందుకు. రాస్కల్, స్కౌండ్రల్, ఫూల్, ఇడియట్. ఎవరమ్మా? ఇంకెవరు ఉన్నాడుగా, వాడే. వాడే అంటే? అదే ఆ ఆర్యం గాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మరెందుకు తిడుతున్నావు? అది కాదమ్మా, నా కార్ రిపేర్ అయింది. లిఫ్ట్ కోసం చేయి పెడితే కార్ ఆపాడు. నన్ను చూశాడు. రాని పిలవాలిగా. నువ్వు అడగలేదా? నేనెందుకు అడగాలి? అతనెందుకు పిలవాలి? కార్ చెడిపోయింది, ఒంటరిగా ఉన్నానని చూశాడు. కళ్ళున్నాయిగా, పిలవాలిగా. నీకు నోరుంది, అడగాలిగా. అయినా అతన్ని కాదనుకుని వచ్చిందానివి. అతని లిఫ్ట్ ఎందుకు నీకు? అందుకే ఆటోలో వచ్చాను. హలో హలో ఆంటీ, నేను ఆర్యన్ని. ఆర్యనా? ఏంటి బాబు? దారిలో ప్రియ కార్ చెడిపోయింది. లిఫ్ట్ ఇద్దామని ఆపితే తను నా కార్ ఎక్కకుండా ఆటోలో వెళ్ళిపోయింది. సేఫ్గా ఇంటికి వచ్చిందో లేదోనని. ఇప్పుడే వచ్చింది బాబు. ఓకే ఆంటీ. ఏంటట? నువ్వు సేఫ్టీగా వచ్చావో లేదో అని అడుగుతున్నాడు. సేఫ్టీ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు, దొంగ సచ్చినోడు. పాలు తీసుకున్నానా? నాకొద్దమ్మా. ఏమైందిరా నీకు? వచ్చినప్పటి నుంచి భోజనం కూడా సరిగా చేయట్లేదు. ప్రియ వాళ్ళ కారులో ఉంది. ప్రియ వచ్చిందేమో. నమస్కారం. నమస్కారం. రండి. హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. కూర్చోండి. కూర్చోండి. ప్రియకి పెళ్లి ఖాయం చేశాం. అనుకున్నది జరగలేదు. ఆలస్యం చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అందుకని పెళ్ళుండే పెళ్ళి. ఇల్లుండే? అదే మనం అనుకున్న ముహూర్తానికే చేసేస్తున్నాం. కళ్యాణ మండపంలో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో. మీరెంత తప్పకుండా రావాలి. ఎందుకు తప్పకుండా రావాలంటున్నామంటే అందులో కొంత స్వార్థం కూడా ఉంది. జరగబోయే పెళ్లికి చాలా మంది సాక్షులు ఉంటారు, కానీ జరిగిన దానికి మీరే సాక్షులు. రేపు ప్రియకి ఏదైనా ప్రాబ్లం అయితే. లేదండి, మేము తప్పకుండా వస్తాం. మంచిది, ఉంటామండి. మంచిదండి. వస్తామండి. బాబు, నువ్వు కూడా రావాలి. అంకుల్, ఈ పెళ్లికి ప్రియ ఒప్పుకుందా? పెళ్లి చేయమందే తను బాబు. నువ్వేరా మమ్మల్ని వేరు చేసింది.
ఆ రోజు నా కండిషన్ పెట్టకపోతే ఈ పాటికి మేము భార్య భర్తలు అయ్యేవాళ్ళం. వద్దురా, దాయిద్దు, కాల్చుకో. నీకు జ్వరం వస్తే క్రోసునిచ్చాను, తలనొప్పి వస్తే అనాసనిచ్చాను. కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఏమివ్వాలో తెలియక ఇది తీసుకొచ్చాను రా. డాడీ తాగరా. ఏంట్రా సగమే ఉందని చూస్తున్నావా? నీ తండ్రిగా నీ బాధలో సగం నాకు మాత్రం ఉండదా? డాడీ డాడీ ఏంటి నాన్న? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. కాదనకండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఇవిగోనమ్మా నగలు. దేనికి? దేనికేంటమ్మా, రేపు ఉదయాన్నే పెళ్లి చేసుకోవాలిగా. పొద్దున్న వేసుకుంటానులే. సరే. ప్రియా, రేపు పెళ్లి కొడుకు చూస్తే బాగోదు. ఆ ఉంగరం తీసే. బయలుదేరదామా? వీడేడి? ఇవేమిట్రా? పెళ్ళికి మీరు వెళ్ళండి డాడీ. ఫ్లైట్కి ఇంకా టైం ఉందిగా. ఫ్రెండ్స్ని కలిసి అటు నుంచి అటు వెళ్ళిపోతాను. రే, వాళ్ళు రమ్మని మరీ పిలిచారా? ఫార్మల్గా పిలుస్తారులే, దానికే ఉంది. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు కదా? అదేం కాదమ్మా. లేకపోతే మాతో రావడానికి నీకేంటి అభ్యంతరం? నిజం చెప్పు, ఆ అమ్మాయి నీ మనసులో ఉంది కదూ? లేదని చెప్పానుగా. అయితేరా. ఓ రండి 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 రండి. హలో, ఇంకా పెళ్లి కొడుకు రాలేదా అండి? బయలుదేరారట, ఇప్పుడే ఫోన్ చేశారు. మీరు పదండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ. అలా కాదమ్మా. దిగవేరా. నేను రాను మమ్మీ. ఇక్కడ దాకా వచ్చి లోపల రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారా? డాడీ ప్లీజ్. అది కాదురా. లేదమ్మా, నేను ప్రియ పెళ్లి చూడలేను, కానీ ఇంకా నా మనసులోనే ఉంది. అక్కడే ఆగిపోయారేంటండి? రండి. వస్తున్నాం. నా వల్ల కాదు డాడీ, నేను వెళ్తాను. ఎలా వెళ్తావురా? డ్రైవర్ కూడా లేడు. ఏదో ఆటోలో వెళ్తాను. పోనీ నేను డ్రాప్ చేస్తాను కదా. వద్దు, జరిగిన దానికి సాక్షులుగా మీరిద్దరు ఇక్కడే ఉండి తనని ఆశీర్వదించరండి. అరే రే, ఎక్కడికి వెళ్తున్నాడు తను? వచ్చేస్తాడు. ఓ, మీరండి.
నీ ఉంగరం మర్చిపోయావు. ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. నిజంగా ఏమీ లేదా? ఉంది. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ మనసుకి బాధ అనిపిస్తే నా మనసుకి బాధ అనిపించదా? నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నువ్వు దూరం అయిపోతే నేను ఉండలేను. ఎందుకయ్యా ఇంత ప్రేమని కడుపులో దాచుకొని ఇంత క్షోభపడ్డారు? ప్రేమకి పుట్టడమే గాని చావడం తెలీదు. అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి మీదే పుడుతుంది. చిన్న చిన్న గొడవల వల్ల ప్రేమ చచ్చిపోదు. మీ ఈగో ప్రేమని డామినేట్ చేసింది కాబట్టి అప్పుడు విడిపోయారు. ఇప్పుడు మీ ఈగోని ప్రేమ డామినేట్ చేసింది కాబట్టి కలుసుకున్నారు. మీలో ఉన్న ఈ ప్రేమను బయటికి తీసుకురావాలనే మేము ఈ పెళ్లి నాటకం ఆడాం. అంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళెలా చేస్తాం బాబు? మీరు అడిగిన వెంటనే పెళ్లి చేసుంటే ఈ టైంకి మీరు విడాకుల కోసం కోర్టుకు వెళ్ళేవారు. సాధారణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కొట్టుకుని తిట్టుకుని విడిపోతారు. కానీ మీరు ప్రేమించుకుని కొట్టుకుని తిట్టుకుని విడిపోయి మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే నువ్వేంటో తనకు తెలిసింది, తనేంటో నీకు తెలిసింది. కాబట్టి జీవితాంత సుఖంగా ఉంటారు. ఏమండి, కరెక్ట్ గా మనం పెట్టుకున్న ముహూర్తం టైం అయింది. నీ చేతిలో ఉన్నది అమ్మాయి తిరిగి అచ్చింత లేకుండా పెళ్లి చేసుకోవచ్చు కానీ స్నేహితులు లేకుండా పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు తడుగు. ఈడేవాడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? దుబాయ్ నుంచి సార్. అక్కడ మన అబ్బాయి గారు అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం దగ్గర నేను వచ్చేసాను. మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసేసుకోండి. అరే వీళ్ళెవరు సార్? అచ్చ మన అమ్మాయి గారు అబ్బాయి గారు లాగా ఉన్నారు. వాళ్లే వీళ్ళు బాబు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? నువ్వు షాపింగ్ చేసుకుంటున్నప్పుడు. నువ్వు వచ్చావు సరే, మావాడు ఎక్కడ? వచ్చేసాను సార్. నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి. ఆఫ్ఘనిస్తానా? అక్కడికి ఎందుకు వెళ్ళావురా? వీళ్ళిద్దరు ఎంత వెతకినా కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని ఫ్లైట్ ఎక్కేసి కునుకు వేశాను. లేచి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లి దించేశారు. ఈవిడెవరు? తాలిబాన్ పిల్లండి. ఓ కొంపతీసి బిన్ లాడెన్ గారు లేడీ కాదు కదా? కాదండి, తను అక్కడ నాకు కాస్త హెల్ప్ చేసింది. నేను లవ్ చేసి లేపుకొచ్చేసాను సార్. ఓ మై గాడ్. ఒరే టైం అవుతుంది, నువ్వు కానీ. కానీ 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 హాయ్ బాయ్.